మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచక్షణారహితంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసి పర్సనల్గా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులను టార్గెట్ చేసింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారని, ఎక్కడ కూడా ప్రభుత్వ భూముల్లో అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని పెద్ద ఎత్తున కూడా టీడీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలో ఉన్నటువంటి ఈ అమరావతిలో ఉన్నటువంటి ఆ కార్యాలయం కూడా కూల్చేసినటువంటి సంఘటన ఉంది. అయితే ఇవాళ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈరోజు కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో, పార్టీ కార్యాలయాల అంశం ఏంటనే అంశం మీద మాట్లాడడానికి మేయర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పార్టీ కార్యాలయాలు అక్రమంగా కట్టారని, అసలు దౌర్జన్యంగా నిర్మించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు పార్టీ కార్యాలయం సందర్శించారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పార్టీ కార్యాలయాలు అక్రమంగా కడితే కోర్టులు స్టే ఇయ్యారు. గవర్నమెంట్ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ కోసం లీజుకు తీసుకోవడం జరిగింది. ఈ సంస్కృతి ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఉంది ఇది. ఇప్పుడు కర్నూలులో ఉండేటువంటి కాంగ్రెస్ ఆఫీస్ కట్టింది కూడా ప్రభుత్వ స్థలంలోనే కట్టినారు. హైదరాబాద్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రభుత్వ స్థలమే, బీఆర్ ఆఫీసు ప్రభుత్వ స్థలమే. హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్ కూడా ప్రభుత్వ స్థలంలోనే కట్టినారు. అవన్నీ కూడా లీజుకు తీసుకొని కట్టినారు. అవి కొన్ని లీజుకు తీసుకుంటారు, కొన్ని అలాట్మెంట్ తీసుకుంటారు డబ్బులు కట్టకుండా. కానీ ఇంకా మాకు నిజాయితీ ఉంది కాబట్టి మా పార్టీకి అలాట్మెంట్ తీసుకోకుండా లీజు పద్ధతిలో 35 సంవత్సరాలకు లీజు తీసుకొని ఈ పార్టీ ఆఫీస్ కట్టడం జరిగింది. పార్టీ ఆఫీస్ బాగా కట్టుకున్నామంటే మా టేస్ట్ ప్రకారము మా డబ్బులతో మా పార్టీ ఫండ్స్తో కట్టుకున్నాం తప్ప గవర్నమెంట్ ఫండ్ కాదు ఇది. కాబట్టి ఇది అక్రమము అన్యాయం అనేది ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు అట్లా అనుకుంటే హైదరాబాద్లో ఉండే పార్టీ ఆఫీస్ కూడా, విజయవాడలో ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా గవర్నమెంట్ స్థలమే. అంటే వేల కోట్ల రూపాయలు దోచేశారు, దోపిడీ జరిగింది, సంక్షేమం పేరుతో నిధులు కాజేశారని పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ఆ నిధులతో నిర్మాణాలు చేస్తున్నారంటే సంక్షేమ కార్యక్రమాలలో కాజేయడానికి ట్రాన్స్పరెంట్గా ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగలేనటువంటి ట్రాన్స్పరెన్సీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి నాయకుల ప్రమేయం లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్కు చేరేటువంటి ప్రక్రియ స్టార్ట్ కావడం అనేది ఇండియాలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. అక్కడ అన్యాయం జరగడానికి, అక్రమాలు జరగడానికి ఎక్కడ అవకాశం? అంటే పోయి పింఛన్ తీసుకునేటోళ్ళ దగ్గర పోయి 500 వెనక్కి అడుగుతారా? లేకుంటే ఆసరా తీసుకునేటోళ్ళ దగ్గర, మహిళల దగ్గర పోయి 1000 వెనక్కి అడుగుతారా? అట్లాంటి దానిలతో ఇట్లాంటి బిల్డింగులు కట్టిస్తారా? ఇది మా పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్తో, పార్టీ మీద అభిమానంతో బయట నుంచి వచ్చినటువంటి ఫండ్స్తో కట్టించుకున్నారు ఇవి. అంతేగాని దీంట్లో వెల్ఫేర్ ప్రోగ్రాంలో అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు. ఇదంతా వాళ్ళు ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి ఆలోచన తప్ప. ఈరోజు మీరు వచ్చినారు అధికారంలోకి, మీరు ఎంత మాత్రం ఇస్తారో మేము తెలుస్తుంది. ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ఓట్లు వేసినారు. ఆ హామీలు నిలబెట్టుకోండి. ముందు మా పార్టీ ఆఫీసులతో మీకేమి? మీ పార్టీ గొడవ, హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చూసుకుంటే మంచిది. మీరు చెప్పండి, మీరు మేయర్గా ఉన్నారు. ఈ కార్యాలయము ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, దీనికి అక్రమంగా కట్టారు. అసలు రూల్స్ ప్రకారం లేకుండా విరుద్ధంగా కట్టారు. కేవలం 1600 లీజుకి ఇచ్చారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు ఏం జరిగింది అసలు ఈ నిర్మాణం పట్ల? ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో ప్రకారం 352 ఏముంది, ఆ జీవో ప్రకారమే నడుస్తుంది. అప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుల కొరకు ఎలాగైతే స్థలాలు కేటాయించుకున్నారో, ఇప్పుడు కూడా వైసీపీ కొరకు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండి జిల్లా హెడ్ క్వార్టర్లో అయితే 2 ఎకరాలు ఆ సిస్టమ్ జీవో ప్రకారం, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం ఉంది. దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయినాం తప్ప దాన్ని ఎక్కడా అతిక్రమించలేదు. ఇది గవర్నమెంట్ది ఆగ్రహిస్తుంది కాబట్టి వాళ్ళతో లీజుకి ఇచ్చినది గవర్నమెంట్. దీని ప్రకారమే 33 సంవత్సరాల లీజుకు త్రూ గవర్నమెంట్ ద్వారానే లీజుకు తీసుకోవడం జరిగింది. అదంతా ప్రొసీజర్ ప్రకారం ఉంది. ఏదైనా ఇది లేదు, అన్యాయంగానో అక్రమంగా అని చెప్పడానికి వీళ్ళెవరు? ఏదన్నా అంటే కోర్టు ఉంది. కోర్టుకు మా దగ్గర ఉన్న పేపర్లు సబ్మిట్ చేస్తాం, కోర్టు విల్ డిసైడ్ ఇట్. అంతే తప్ప వీళ్ళు వచ్చి ఇది అక్రమం అన్యాయమో. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా
నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తిని. దానికి ఏది లేదు అసలు ఈరోజు వరకు గవర్నమెంట్ స్థలం అది. సెంటర్లో హార్ట్ ఆఫ్ ది సిటీ సెంటర్లో ఉంది. ఆ పార్టీ ఆఫీసులు అన్న తర్వాత యాజ్ ప్రకారం ఇప్పుడు కూడా అట్లా కూడా మేము దౌర్జన్యంగానో దుర్మార్గంగానో చేయలేదు. అన్నీ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అయినాము. ప్రొసీజర్ ప్రకారమే పేపర్లు అన్నీ ఉన్నాయి, అన్నీ వెరిఫై చేసుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే వరుసగా వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. పిన్నెల్లి లాంటి వాళ్ళని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా అలాంటి వారిని మీ నాయకుడు సపోర్ట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున టీడీపీ విమర్శిస్తుంది, అధికార పార్టీ విమర్శిస్తుంది. మీరేమో అది దుర్మార్గమైనటువంటి చర్య కదా. ఇంత విధ్వంసం 2019లో మేము కూడా అధికారంలోకి వచ్చినాం. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చినాం. ఎక్కడన్నా ఒక దౌర్జన్యం జరిగిందా? ఒక్క వ్యక్తి మీద దౌర్జన్యం జరిగిందా? ఎక్కడ జరగలేదు. మా సార్ ఎప్పుడు చూసినా మా జగన్ సార్ ఏం చెప్తాడు, కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు వద్దు, మనం సంక్షేమము అభివృద్ధి ఇవే ముఖ్యము, మీరు ఏ వర్గాన్ని ఇంకొకటనో మనకు ఓట్లు వేసినారా లేదా అనేది ఎప్పుడు చూడొద్దు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్నట్టుగానే డైరెక్ట్ ₹1 అవినీతి లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినారే. ఇవాళ మీరు చేయండి ఆ పని, మీరు చేయండి. సరే మమ్మల్ని జనం తిరస్కరించినారా, ఇంకొక రకంగా జరిగిందా, ఏ రకంగానన్నా జరగనులే. ఇవాళ మీకు అవకాశం ఇచ్చినారు, మీరు అది చేసి చూపించండి తప్ప ఈ దౌర్జన్యాలు, వ్యక్తిగత దూషణలు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు, ఆయన మహానుభావుడు, రాష్ట్రానికంతా మేలు చేసినటువంటి వ్యక్తి, ఆయన విగ్రహాలు ధ్వంసం చేయటం, పార్టీ ఆఫీసుల వెనక్కి రావటం, ఇది విధ్వంసం సృష్టించటం కాదా ఇది? అంటే వాళ్ళు ఎలక్షన్లు ముందు నుంచి ఆ రెడ్ బుక్ వ్యవస్థను తీసుకొచ్చినారు. అంటే రెడ్ బుక్ పరిపాలన చేయదలుచుకున్నారా ఏమైనా సంగతి డైరెక్ట్గా అడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అవి మానుకోండి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో మీరు ఆ హామీల మీద దృష్టి పెట్టండి, హామీలు నెరవేర్చండి, మేము కూడా హర్షిస్తాం. అది చేయకుండా ఈ అడుగడుగున ప్రతి ఊర్లో మీరు రెచ్చగొట్టుకుంటూ విధ్వంసం సృష్టించడం మంచి పద్ధతి కాదు. రాజకీయం అనేది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. మళ్ళీ రేపొద్దున మా గవర్నమెంట్ రాక తప్పదు. సో అప్పుడు మీరు ఇటువంటి వద్దు, ఏదన్నా ప్రజలకు మేలు చేసే విషయాలు ఉంటే చేయండి తప్ప విధ్వంసాల జోలికి వద్దని సంగతి హెచ్చరిస్తాను. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ విగ్రహాల కోసం 100 కోట్ల రూపాయలు వృధా చేశారు ప్రజాధనాన్ని అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ చేస్తున్నారు. దీన్ని ఎటు ఎప్పుడు కట్టాము, ఎప్పుడు పెట్టాము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఓదార్పు యాత్ర జరుగుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు చందాలు వేసుకొని ఆయన పైన అభిమానంతో పెట్టుకున్న విగ్రహాలు అవి. సో ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా ప్రతిదీ దుష్ప్రచారం పోతే ఎక్కువ రోజులు నిలబడదు. ఓకే, తొందరగా ఫాస్ట్గా పోతుందేమో, కానీ అబద్ధం అనేది ఇంటి నుంచి బయటికి వచ్చే లోపల ఊరంతా తిరిగి వస్తుంది అంటే నిజం ఇంటి నుంచి బయటికి వచ్చే లోపల అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పినట్టు చెప్పొచ్చు, కానీ ఎక్కువ రోజులు నడవు కదా. ఇది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఈజ్ ద మోస్ట్ టాలెస్ట్ లీడర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండని, తెలంగాణ ఉండని, ఆంధ్ర ఉండని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండని, దేశంలో ఉండే అందరూ మాజీ ముఖ్యమంత్రులు ఉండని, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రులు ఉండని రాజశేఖర రెడ్డి గారికి అభిమానించాల్సిన పరిస్థితి. మరి అంత ప్రేమ, అనురాగము, సంబంధాలు చేసుకున్న మనిషి రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి మనిషికి ఈ విగ్రహాలు ఏదో డబ్బులు తీసుకొని వచ్చి గిట్టారని చెప్పడం అనేది తప్పని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వినాయకుడు ఈ డిఫరెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఓటమికి కారణం అన్నదాకా ఈవీఎంస్ అని, నిన్న ఏమో మళ్ళీ సంక్షేమ పథకాలు ప్రకటించాడు చంద్రబాబు నాయుడు, కాబట్టి మేము మా ఓటమి పాలు వచ్చింది, ప్రజలకైనా మంచి చేసామని చెప్పేటువంటి పరిస్థితి. ఈ డిఫరెంట్ స్టేట్మెంట్ ఎలా చూడండి? ఇప్పుడు ఒక ఫెయిల్యూర్కు ఒక 100 కారణాలు ఉంటాయి. ఓకే, వివిధ కారణాలకి ఆలోచిస్తాం. మేము మంచిది చేసినామని చెప్పి మేము గట్టిగా నమ్మినాము, చేసినాము. మేము అంత గట్టిగా నమ్మి ఏదైతే మేలు చేసినామో ఆ మేలు చేసిన తర్వాత కూడా ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు అంటే ఎక్కడ మనము విఫలమైనాము, ఎలా విఫలమైనాము? ప్రజల దగ్గర విఫలమైనామా, లేదంటే ప్రచారంలో విఫలమైనామా, లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలోలా ప్రజలు మోసపోయి అటువైపు వెళ్ళిపోయినారా, లేదంటే దానిపైన ఆశ పెంచుకున్నారా, లేదంటే ఈవీఎంలలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వచ్చినాయా అని రకరకాలుగా విశ్లేషించే వాళ్ళు ఉంటారు. అండ్ ఒక్క సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఓట్ వేయదు కదా మనకు, డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఓట్ వేస్తారు కాబట్టి, డిఫరెంట్ రీజియన్స్ నుంచి ఓటింగ్ వస్తుంది కాబట్టి రకరకాల ఇట్లాంటివి ఏమంటారు డిస్కషన్స్ అనేవి జరుగుతుంటాయి. దానికి ఇవి కారణాలు ఉండొచ్చు అని చెప్పి చెప్తాం కాబట్టి 100 కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఒక టైంలో ఒక కారణం చెప్పి ఉండొచ్చు, ఒక టైంలో ఇంకో కారణం చెప్పి ఉండొచ్చు.
సో ఆ రకంగా ఆలోచించాలి కానీ ఏదో డిఫరెంట్ అనేది కాదు. ఉన్నాయి 100 కారణాలు ఉన్నాయి. ఆ 100 కారణాల్లో ఏది ఎప్పుడు అనేది నాయకుడికి ఏమి అనిపిస్తే అది కరెక్ట్గా పబ్లిక్ని కార్యకర్తల్ని మెసేజ్ పంపించడానికి చెప్పడానికి చెప్తారు అంతే. ఫైనల్గా అభద్రతా భావంతో ఉన్నటువంటి మీ కార్యకర్తలకి, మీ క్యాడర్కి, ఈ ప్రభుత్వం చేసేటువంటి విమర్శలకి మీరేం సమాధానం చెప్పారు? అభద్రత భావంతో ఉండాల్సిన అవసరం ఏముంది? 9 సంవత్సరాలు అధికారం లేకుండానే బతికిన కార్యకర్తలు, నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా బయటికి వస్తే వేలాది మంది ఆయనకు సంఘీభావం ఇవ్వడానికి, చూడడానికి, మాట్లాడడానికి, చెప్పుకోవడానికి వచ్చే పరిస్థితి ఉంది. ప్రజానాయకుడు అతను. ప్రజల్లో బలంగా ఈ పార్టీకి ఒక రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం ఉంది. సో ఎవరైతే పార్టీని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నాయకునిగా అనుకుంటారో వాళ్ళు ఎవరు కూడా అభద్రతా భావంకి గురికారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మేయర్ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వ అనుమతుల ప్రకారమే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కట్టాను తప్ప ఎక్కడ నిబంధనలు వైలేట్ చేయలేదు. కేవలం కక్షపూరిత ధోరణితోనే అధికార పార్టీ టీడీపీ చేస్తూ ఆ పార్టీ కార్యాలయాలు కూల్చేటువంటి కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే కోర్టు కూడా న్యాయం లేకపోతే, రూల్స్ ప్రకారం కట్టకపోతే కోర్టు స్టే ఎలా ఇస్తుందని ప్రశ్నించేటువంటి పరిస్థితి. వీడియోజల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.